హలో అండి విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో భర్తల్ని భార్యలు చంపేస్తున్న సంఘటనలు ఈ వారం రోజులుగా చూస్తున్నాం. మొన్న సీజన్ అంతానేమో అబ్బాయిలు అమ్మాయిలు చంపేశారు. భర్త ప్రియుడ ఇంకొకరు అనేది పక్కన పెడితే అమీర్పేట్ మన కుక్కర్ ఇష్యూ తర్వాత ఇప్పుడు భార్యలు చంపేస్తున్నారు భర్తను. వరుసగా ఇవే ఇష్యూస్. కర్ణాటకలో డీజీపీని వాళ్ళ వైఫ్ చంపేశారు. నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. ఇక ఇక్కడ మన దగ్గర కేపీహెచ్పీలో కరెంట్ షాక్ ఇచ్చి మరీ హస్బెండ్ని చంపేసింది ఆమె. మళ్ళీ పూడ్చిపెట్టేసింది కూడా. ఆడపిల్లల కింద ధైర్యం ఎక్కడ వస్తుందా అని మొన్న భర్తను చంపి బెడ్ కింద పడుకొని రాత్రి అంతా ప్రియుడితో రొమాన్స్ చేసి మరీ ముక్కలు ముక్కలు నరికారు. నాకు తెలిసి అమ్మాయిని ముక్కలు ముక్కలు నరికింది వీడే, ఈ మీర్పేటోడే లాస్ట్ కదా. అవును, గురుమూర్తి వాడు లాస్ట్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ సీజన్ అంతా అమ్మాయిలు పుచ్చుకున్నారు ఈ టాస్క్ అంతా. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, ఎక్కడ పాతలింగాయపల్లి మెదక్ చెందిన వాళ్ళే, ఇక్కడే జస్ట్ 100 కిలోమీటర్ల దూరం. కేపీహెచ్బిలో మిత్రా హిల్స్ అనే ఏరియాలో ఉంటున్నారు. గుడిసెలోనే ఉంటున్నారు. పెద్ద ఇరగదీసే రిచ్ కూడా కాదు. 20 ఏళ్ళు అయింది వీళ్ళకి పెళ్ళయి. 2 పిల్లలు కూడా ఉన్నారు. సాయిలు కవిత హస్బెండ్ అండ్ వైఫ్ పేరు. ఈ సాయిలు ఏం చేసేవాడు, రోజు వచ్చి కవితను వేధిస్తున్నాడంట. ఏదో రకంగా వేధిస్తున్నాడు. అంటే తాగుబోతు మొగుడు పూరిళ్ళల్లో ఉంటే తెలిసిందేగా, అది ఎప్పుడు ఉండేదే. చాలా సినిమాల్లోనూ చూస్తాం. చాలామంది అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు ఇదే గుడిసె వాళ్ళ ఊర్లో ఉందనుకో, రెగ్యులర్గా జరిగే తంతైనా అడ్జస్ట్ అయి పడుకుంటారు. మరి ఎందుకో సిటీకి వచ్చిన తర్వాత వీళ్ళ తెలివితేటలు మారిపోతున్నాయి. వీళ్ళకి పక్కనే కష్ట సుఖాలు చెప్పుకోవడానికి చెల్లెలు మరిది కూడా అక్కడే ఉంటున్నారు. జ్యోతి మల్లేశం వీళ్ళ పేర్లు కూడా. రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయిలు నన్ను ఇవాళ ఇక్కడ గిల్లాడు, ఈరోజు ఇక్కడ కొట్టాడు, పొద్దున ఇదేంటిది అన్నం మాడిపోయిందని చెప్పి గట్టిగా అరిచాడు, సాయంత్రం మళ్ళీ నన్ను వేడివేడిగా ఉండమని బాగా కొట్టాడు. అలా ఇలా 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 విసిగిపోయింది. లైక్ ఇప్పుడు సడన్గా కరెంటు వచ్చి కరెంటు పీకేశాడు, మాకు బిల్లు కట్టలేదు నువ్వు అనే గొడవలు వస్తూ ఉంటాయి. ఈ గుడిసెకి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఎక్కడి నుంచో కరెంటు తెచ్చుకుంటారు కదా. అవును, అది ఉండదు. కనెక్షన్స్ ఉండవు. పిల్లల ఫీజులు గట్రా అనే ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఏదో రకంగా వీళ్ళు వాళ్ళని కూడా అడ్జస్ట్ చేస్తారు. ఉండేది ఒకే ఒక సమస్య, తిండి. నీవు సంపాదించేదే రోజుకు 200 300 కూలి. అందులో నీకు 200 నీ తాగడానికే అయిపోతాయి. 100 ఎంతో తీసుకొచ్చి మా మొహాన కొడతాం. దాన్ని నీకు సర్దలేము, మేము సర్దుకోలేము, పిల్లలకి పెట్టలేము, పోషకాలను ఇవ్వలేము. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా లేని వాళ్ళ దగ్గర ఉండే ప్రాబ్లం ఇదే. వాళ్ళకి తెచ్చుకునే కూలి డబ్బులే 100 150, మహా అయితే 200. దాంట్లో ఖచ్చితంగా ఒక 100 రూపాయలు పెట్టి తాగేస్తారు వాళ్ళు రోజు. ఆ మిగతా డబ్బులు పట్టుకునే వస్తారు. ఇంట్లో గంపుడు మంది పిల్లలు ఉంటారు సాధారణంగా. అది ఎట్లా చదువుతారు, ఎట్లా సాగుతారు వైఫ్ అనే జ్ఞానం ఉండదు కొంతమంది. అయినా సరే ఆ ఆడపిల్లది ఏదో రకంగా నెట్టుకొస్తూ ఉంటుంది. అక్కడో రూపాయి దాచో, ఇక్కడో రూపాయి దాచో, చిన్న చిన్న చిట్టీలు వేసో, లేదా ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి అప్పు చేసో నెట్టుకు వస్తూ ఉంటుంది. వీడికి తెలియదు అవన్నీ కూడా. కొన్నిసార్లు నువ్వే నాకు డబ్బులు ఇవ్వని కూడా తిరిగి తంతారు. నువ్వేం చేస్తున్నావు అని నీకు డబ్బులు ఇవ్వడానికి. ఆ పిల్ల ఏమైనా కండక్టర్ జాబ్ చేస్తుందా, లేకపోతే దగ్గరలో ఏమైనా అకౌంటెంట్ జాబ్ చేస్తుందా, టీచరా? కాదు కదా. ఇంట్లో పనిచేస్తారు వాళ్ళు. డబ్బులు ఇవ్వని ఆమెనే తంతా ఉంటారు. ఇట్లాంటివన్నీ చూసి విసిగిపోయింది. పక్కనే ఇక చెల్లి మరిది ఉన్నారు కాబట్టి వెళ్ళి కష్ట సుఖాలన్నీ చెప్పుకునేది. ఓ రోజు ఇలాగే మంచిగా తాగేసి వచ్చాడు. ఇంట్లోనేమో వండడానికి ఏమీ లేవు. నేను తేకపోతే మాత్రం నువ్వు తెచ్చుకొని వండలేవా? ఇట్లా మళ్ళీ దీంట్లో కొన్నిసార్లు ఏమంటారంటే, నీకు ఇన్ని డబ్బులు ఎక్కడే, నువ్వేమేం చేస్తున్నావు, వాళ్ళ ఇళ్ళలో పాచి పనే చేస్తున్నావా, లేక ఇంకేమైనా చేసి సంపాదిస్తున్నావా? తాగిన మైకులో 100 మాట్లాడు, పిచ్చి మాట్లాడితే తట్టుకోలేరు కొంతమంది. ఈ అమ్మాయి ఏం చేసింది, సరే ఇక్కడ వరకు నువ్వు బాధితురాలవే, తర్వాత నువ్వు క్రిమినల్ అయిపోయావు. ఈ కరెంట్ వైర్ ఉంది కదా, ఆ లైటో గీటో వచ్చేది, చిన్న లైన్ తీసుకెళ్ళి వాడు పడుకున్న వెంటనే అలా పెట్టేసి స్విచ్ చేసావు. ఎక్కడ పెట్టిందామి అంటే చేతికి చుట్టి వీడేమో గిలగిలగిలగా కొట్టేసుకుంటున్నాడు. నాకు అయ్యయ్యో ఇది అయిపోయిందని. కళ్ళ ముందే హస్బెండ్ చనిపోయాడు. అంటే ఆ రోజు ఏం జరిగిందంటే, అంటే అలా కొట్టుకున్నా సరే వీడికి ఆఫ్ చేయాలని అనిపించలేదు. ఆవిడతో పాటు ఆ పక్కనున్న ఇద్దరికి కూడా అనిపించలేదు. ముగ్గురు ఉన్నారు. మల్లేశం ఉన్నాడు, జ్యోతి కూడా అక్కడే ఉండింది. ఎందుకు మా వాళ్ళని ఆడపిల్లని ఇంతగా హింస పెడుతున్నావు అని అడిగితే, పట్టుకోబోండి మీరే ఉంచుకోండి, మరి అంత బాగా చూసుకుంటే నా దగ్గర ఉంటే నేను ఇట్లే చూసుకుంటా అని ఏదేదో చెప్పి తినేసి పడుకున్నాడు.
వీళ్ళు ఇంతే లేని కాసేపు అది ఏడ్చింది, కూర్చుంది, సర్దు చెప్పారు, హ్యాపీగా పడుకున్నాడు. తాగిన తర్వాత ఇక తిట్టిన తర్వాత ఇక ఆయన మత్తులో పడుకోవాలి కదా, డ్యూటీ మళ్ళీ తెల్లారి డ్యూటీ ఎక్కాలి కదా. సో పడుకున్నగానే కరెంట్ షాక్ ఇచ్చేసింది. ఇద్దరు హెల్ప్ చేశారు. కళ్ళ ముందే అలా విలవిల్లాడుకుంటూ గిలగిల కొట్టుకుంటున్నాడు. చూస్తూ అలాగే ఉన్నారు. తర్వాత కరెంట్ వైరు ఇట్లా అంటే అదే ఊసిపోయింది. మళ్ళీ మనకెక్కడ తగులుద్దేమో అని ఆఫ్ చేశారు. సరే అది సేఫే. ఈయన కొన ఊపిరితో కొంచెం ఏదో అట్లా కొట్టుకుంటున్నాడు. అప్పటికి టవల్తో స్మాష్ చనిపోయారు. ఇప్పుడు అసలు టాస్క్, దీన్ని ఏం చెయ్యాలి? చంపనైతే చంపా, దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఎందుకు చంపావు అంటే వీడు నాకు రూపాయి ఇవ్వట్ల, పైగా నేను సంపాదించింది కూడా తీసుకెళ్ళి తాగి తందనాలు ఆడుతున్నాడు. వీడు సంపాదించిందా ఇంట్లో పెట్టలేను, నేను సంపాదించిందా ఇంట్లో పెట్టలేను, మరి పిల్లల్ని ఎవడు పోషిస్తాడు? నువ్వు తాగుతావు కూర్చుంటే అనేది నీ క్వశ్చన్ మార్కు, నీ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు ఈ శవాన్ని ఏదో చేయాలి. ఆ దగ్గరలో ఉన్న ఆటో వాడిని పిలిచింది 3000కి, మా ఊరు వెళ్ళాలి అని. ఏదో ఏమైందంటే బాగాలేదు, మా ఊరికి తీసుకెళ్ళి హాస్పిటల్ వేసాం, ఇంట్లున్నాడు, తాగేసి పడిపోయాడని చెప్పారు. కానీ కరెంట్ షాక్ కొట్టిన వెంటనే ఆ పర్సన్ పట్టుకున్నాం అనుకో, మనకు కూడా షాక్ తగిలిద్ది కదా. అమ్మో అది నాకు తెలియదు. నేను ఇప్పుడు అంటే కరెంట్ షాక్ కొట్టినప్పుడు వెంటనే మనం ఆ పర్సన్ పట్టుకోకూడదు, ఏ ఉడేని దాంతోనూ చెప్పులు వేసుకుని టచ్ చేయాలి. కొంచెం మేబీ అయిపోయిన తర్వాత అయిపోయాకే చేసి ఉండొచ్చులే, అంటే కొంచెం టైం తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆటో సెట్ చేసుకోవాలి, మా ఊరు వెళ్ళాలి, ఎంతకంటే 3000కి మాట్లాడుకున్నారు ఆటోని. మెదక్ డిస్టిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కూర్చున్నారు, వెనకాల ఈయన కూర్చున్నాడు, భార్య కూర్చుంది, పక్కన ఈ శవాన్ని కూర్చోబెట్టారు. ఏదో రకంగా ఆవిడ కూడా ఇరికింది, అక్క చెల్లెలిటు, ముందు బావమరిది డ్రైవర్ పక్కన వెళ్ళారు. ఏమైంది అంటే ఏమో బాగా తాగేసి పడ్డాడు, అది అర్థం కావట్లేదు, మా ఊరెళ్ళి తీసుకుంటాం, ఇక్కడ హైదరాబాద్లో అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్లో బాగా రేట్లు అడుగుతున్నారు, మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఈజీగా చూస్తారు, ఇక ఊరే కాబట్టి వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న సహాయాలు చేస్తారు, మందులకి గట్రా కూడా మాకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఏదో కథలు చెప్తాను. ఈ ఆటోడికి ఏదో డౌట్ వచ్చింది, ఇట్లా పట్టుకపోండి అట్లా పట్టుకెళ్ళి పర్లేదు, ఇక్కడ ఆపేసేయండి, మేము ఇక్కడ నుంచి ఎట్లనో తీరు వెళ్ళిపోతాం. ఏందో కథలు నాకు అర్థం కావట్లా, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. వాడు అప్పటికే అడుగుతున్నాడు. ఇక డౌట్ వచ్చింది, సరేలే నువ్వు రాకపోతే మేము ఇంకో ఆటో మాట్లాడుకుంటాం, ఇక్కడ దింపేయి. అట్లా ఇక్కడ దింపితే ఆయన ఏదో ఉన్నాడు, నాకేదో తేడా కొడుతుంది. సరే ఓ పని చేయి, రిటర్న్ మా ఇంటి దగ్గర దింపేసి అక్కడ నుంచి మా సావేదో మేము చేస్తాం అంటే వాడు మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ నుంచి తీసుకొచ్చాడో అక్కడ దింపేది. ఓకే, వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, తర్జన భర్జన పడ్డారు, ఏం చేయాలి వీడిని, ఏం చేయాలి. అప్పటికే కంప కొట్టేస్తుంది. ఆ చుట్టుపక్కల వెళ్తే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ సంబంధించినవి ఉంటాయి కదా మనకు తెలిసినవే, కొండల గుట్టల పంచులో. అక్కడికి వెళ్ళి తవ్వేసి ఇది మన దృశ్యంలో పాతి పెట్టేశారు. స్మాష్. ఓకే కూల్, అమ్మయ్య పని అయిపోయింది అనుకొని రిలాక్స్ అయిపోయారు. కానీ మొహంలో మాత్రం ఆ టెన్షన్ అవన్నీ అలాగే ఏడ్చాయి. ఇప్పుడు అసలు విషయంకి వెళ్తే ఆ ఆటో డ్రైవర్ పద్ధతిగా వెళ్ళి కేపీహెచ్బి కాలనీ పోలీస్ స్టేషన్లో చెప్పాడు, ఇందాక 4 ఎక్కారండి నా ఆటో, పలానా చోట దింపాము, పలానా చోట ఎక్కించుకున్నాము, ఒక శవాన్ని పట్టుకొని తిరుగుతున్నట్టు అనిపించింది, కొంచెం వాళ్ళ మాటలు గిట్లన్నీ తేడాగా ఉన్నాయి సార్, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా నీకు కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసులు బాగా గాలించారు, తీరా గుడిసె దగ్గరకు వస్తే వీళ్ళు ఎవరు లేరు. అంటే వీళ్ళందరూ మల్లేశం ఇంట్లో ఉన్నారు. మల్లేశం వీళ్ళ ఆటో వాడికి తెలియదు కదా, వాడు ఎక్కించుకున్న చోటే వాడికి తెలుసు. అటు ఎతికి ఇటు ఎతికి వీళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అదంతా తిరిగితే మొత్తానికి దొరికారు. అదేంటిది చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఒక నెంబర్ ఇచ్చింది ఒక ఆవిడ, ఇదేనండి వాళ్ళ నెంబర్ అని. ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాని కాల్ డీటెయిల్స్ తీసి వీళ్ళందరి ఫోన్లు కనుక్కొని పట్టుకున్నారు. ఎందుకమ్మా ఇలా చేసావంటే నన్ను చాలా హింస పెడుతున్నాడు అందుకు ఇలా చేశానని చెప్పింది. ఇప్పుడు దీంట్లో ఎవరిది తప్పనాలి, ఎవరిది ఒప్పనాలి, ఏం చేయాలి? సరే రిటైర్డ్ టీజీపీనా నువ్వు ఎందుకో దేనికో చంపేసావు, అంతకుముందా ఇంకో దానికి రంకు పురాణం కోసం ఆ పిల్లతో ఇంకో చంపేసావు, ఇక్కడేమో నన్ను హింస పెడుతుందని చంపేస్తున్నావు. నువ్వు అదే పక్కనే నీ వాళ్ళు ఉన్నారు, వాడు కూడా ఏమన్నాడు, పా అన్నాడు, పో ఎందుకు ఈ చంపడాలు తెగించేశారు అన్నాడు కదా, పోతే పో అని. పో, నీ సొమ్ము కూడా నాశనం చేస్తున్నాడు అనేది నీ కంప్లైంట్, నువ్వు పో, నీ చెల్లి మరితోనే ఉండు, చూడు ఎవరు తప్ప. అండ్ అట్లానే చనిపోయిన వాడు పెద్ద లైక్ ప్రాణం లేడు కాబట్టి ఏమనకూడదు. తను అన్నమాట, వీళ్ళు కరెంట్ షాక్ పెట్టడానికి కోపం ఎందుకు వచ్చింది అంటే, ఇంకా పో నీ చెల్లితో పాటే నీ మరిదితో నువ్వు కూడా కులుకు, వాడిని ఇద్దరు నేను చూసుకుంటారు అన్నట్టు మాట్లాడాడు వాడు.
ఆవిడకి అక్కడ కాలింది. వాడికి అన్న మాట తప్పే, నువ్వు కూడా పోతే వెళ్ళి ఉండాల్సింది, బట్ ఏదో అక్కడ అలా జరిగిపోయింది సిచ్యువేషన్. థ్యాంక్ యూ.